Hi guys, yesterday we discussed about introduction to data structure. Now let us discuss about abstract data types. So it is also called as ADT in short form. So let us know what is the definition of it. It defines set of operations and behaviors for data structure and not show how operations are implemented. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఆపరేషన్స్ అనేది మనం పర్ఫామ్ చేస్తూ ఉంటాం కొన్ని డేటాస్ మీద. సో ఆ ఆపరేషన్స్ ఎట్లా పర్ఫామ్ చేస్తున్నామని చెప్పేసి చూపించదు, కానీ ఆపరేషన్స్ని మాత్రం పర్ఫామ్ చేసిద్ది అనమాట. అంటే ఆపరేషన్స్ని పర్ఫామ్ చేసిద్ది, కానీ దాని యొక్క ఇంప్లిమెంటేషన్ లైక్ అందులో ఏం ప్రాసెస్ జరుగుతుంది ఏంటని చెప్పేసి హైడ్ చేసిద్ది అనమాట. ఇట్ ఈజ్ అబౌట్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్. వాటి యొక్క ఫీచర్స్ ఏంటి అంటే దేనికి ఇవి ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటే అబ్స్ట్రాక్షన్ అనమాట. అబ్స్ట్రాక్షన్ అనేది మనం ఆల్రెడీ నిన్న ఇంట్రడక్షన్ టు డేటా స్ట్రక్చర్స్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. లైక్ వాట్ ఈజ్ అబ్స్ట్రాక్షన్? మనకి కావాల్సిన దాన్ని ఇచ్చి మనకు అవసరం లేని దాన్ని హైడ్ చేస్తుంది. నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. లైక్ ఏంటంటే ఒక డేటా మీద ఎన్నో రీడ్ అనే ఆపరేషన్ని పర్ఫామ్ చేసినప్పుడు నాకు రీడ్ ఆపరేషన్ని పర్ఫామ్ చేసి అక్కడ ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేసామో అది మాత్రమే ఇస్తుంది, కానీ లోపల ఏం ప్రాసెస్ జరిగింది అని చెప్పేసి ఇవ్వదన్నమాట. నెక్స్ట్ బెటర్ కాన్సెప్చువలైజేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఏ కాన్సెప్ట్ ఏంటి దాని యొక్క ఐడియా మనకి అర్థమయ్యేటట్టుగా క్లియర్గా అర్థమయ్యేటట్టుగా మనకి ఇది ఏడిటి అనేది మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిద్ది అనమాట. నెక్స్ట్ రీబస్ట్ అంటే ఏంటంటే మనకి ఎర్రర్స్ లాంటివి అక్కర్ అవుతూ ఉంటాయి. చాలా మనం ఏమైనా ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఏ ఎర్రర్ ఎక్కడ అక్కర్ అవుతుంది అని చెప్పేసి మనం చెప్పలేం, కానీ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్లో మనకి ఎర్రర్ ఎక్కడ అక్కర్ అవుతుంది అని చెప్పేసి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటంటే మనకి డేటాని మెథడ్ని రెండింటిని కంబైన్ చేసి మ్యానిపులేట్ చేసిద్ది, అంతేకాకుండా మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే అది చేసిద్ది అనమాట. నెక్స్ట్ ఇండిపెండెన్స్ అంటే ఇప్పుడు మనకి స్టూడెంట్ డేటా ఉంది, స్టూడెంట్ డేటా అండ్ టీచర్ డేటా. ఇప్పుడు ఒకవేళ నేను స్టూడెంట్ డేటాలో ఏమైనా చేంజెస్ చేసినా కానీ టీచర్ డేటాలో ఎలాంటి చేంజెస్ లాంటివి అక్కరవ్వవు అనమాట. అంటే ఏంటి మనకి ఇండిపెండెంట్ అనమాట. ఒక డేటా అనేది ఇంకో దాని మీద డిపెండ్ అవ్వట్లేదు. నెక్స్ట్ మాడ్యులారిటీ. ఇప్పుడు మనకి ఏంటంటే ఒక డేటాని ఇంకో డేటాని రెండింటిని కంబైన్ చేసుకోవచ్చు. కంబైన్ చేసి ఒక లార్జ్ డేటాని నేను ఏమైనా బిల్డ్ చేయాలనుకున్నా చేసుకోవచ్చు అనమాట. సో ఇవి ఫీచర్స్. నెక్స్ట్ అడ్వాంటేజెస్. దీనివల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఎన్క్యాప్సులేషన్ అంటే ఆల్రెడీ మనం ఇక్కడ డిస్కస్ చేసాం. ఏమని డేటాని మెథడ్ని రెండింటిని ప్రాసెస్ చేసి మ్యానిపులేట్ చేసి మనకి మోడిఫికేషన్స్ అనేవి చేసిద్ది అనమాట. నెక్స్ట్ రీయూజబిలిటీ. మనం మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. ఒకసారి యూస్ చేశాక దాన్ని త్రో అవుట్ చేయడం, డిలీట్ చేయడం లాంటివి ఏదైనా చేసుకోవచ్చు, మళ్ళీ యూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటి సెక్యూరిటీ. ఇట్ ప్రొవైడ్స్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ ఏంటంటే ఓవర్ హెడ్ అంటే ఏంటంటే మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ఉండడం వల్ల మెమొరీ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. ఓకే, మెమొరీ ఎక్కువ అవ్వడం వల్ల మనకి పర్ఫార్మెన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ఓవర్ హెడ్. నెక్స్ట్ కాంప్లెక్సిటీ. మనకి మెమొరీ ఎక్కువ యూజ్ అవ్వడం వల్ల, స్పేస్ అనేది ఎక్కువ యూజ్ అవ్వడం వల్ల కాంప్లెక్సిటీ అనేది అక్కడ అవుతుంది అనమాట. నెక్స్ట్ లెర్నింగ్ కర్వ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి నేను అందులో ఏమైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలనుకోండి, లైక్ పుష్ కానీ పాప్ కానీ రీడ్ కానీ రైట్ కానీ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే నేను ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నా అనేసి మనకి నాలెడ్జ్ అనేది తెలిసి ఉండాలన్నమాట. సో కానీ ఇక్కడ ఏంటి నాలెడ్జ్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. నాలెడ్జ్ తెలియకుండా మనం చేయలేం. ఇది ఒక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటి నాట్ సూటబుల్ ఫర్ ఆల్ డేటా స్ట్రక్చర్స్. ఒక డేటా స్ట్రక్చర్కి యూజ్ అవుతే అన్ని డేటా స్ట్రక్చర్స్కి ఇది యూస్ఫుల్ అవ్వదు. నెక్స్ట్ హై కాస్ట్ అనమాట. కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. దీనికి మనం ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే లిస్ట్ చెప్పొచ్చు, లేకపోతే స్టాక్ చెప్పొచ్చు, క్యూ, ఇవన్నీ దీని కింద ఎగ్జాంపుల్స్లోకి వస్తాయి. నెక్స్ట్ వీడియోస్లో మనం వీటి గురించి మాట్లాడుకుందాం.